హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఎస్ఏ తెలుగుకు సంబంధించిన క్వెషన్ పేపర్ అయితే చూద్దామండి. మీరు ఈ బిట్స్ అయితే చేయగలరేమో చూడండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పోయెట్స్ ఆర్ ద నాలెడ్జ్డ్ లెజిస్లేటర్ ఆఫ్ ద వరల్డ్ అన్న ప్రతీచి పండితుడు ఎవరు? ఇలాంటి బిట్స్ అయితే మీరు చేయగలరేమో చూడండి. చేస్తే గిన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి ఎవరు అనేది. పొసగ ముత్యైపు సరుల్ పోహలించిన లీల దమలోన దొరయు శబ్దమ్ముల గూర్చి అని పేర్కొన్న కవి ఎవరు? కాంతా సమ్మిళితమై కర్తవ్య ప్రబోధాన్ని కావ్య ప్రయోజనంగా పేర్కొన్న అలంకార శాస్త్ర గ్రంథం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఈ పేపర్‌లో అయితే ఉన్నాయండి. మీకు ఆన్సర్ ఇప్పుడు నేను చదివిన వాటిలలో మీకు ఆన్సర్స్ తెలిస్తే గిన మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే ఈ క్వెషన్స్ వచ్చేలోపు మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఫస్ట్ నుంచైతే మనము క్వెషన్స్ వన్ బై వన్ అయితే చూద్దాము. ప్రతి దానిని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అయితే మీకు చెప్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ అయితే చేయండి. ఛానల్‌లో చాలా కంటెంట్ అయితే ఇప్పటికే అప్‌లోడ్ అయితే చేశానండి. తెలుగు, సోషల్, ఆహ్, ఎ బయో సైన్స్, హెచ్‌జిటి వాళ్ళకి సంబంధించి సిలబస్ నేను ట్రాన్స్‌లేషన్ చేసి అయితే పెట్టాను. అవైతే మీరు సిలబస్ ఉండాలండి మీ దగ్గర. అందుకని సిలబస్ అయితే వెళ్లి చూడండి. టీజీటీ, పీజీటీ సోషల్ కూడా నేను అప్‌లోడ్ అయితే చేశాను. తెలుగుకు సంబంధించింది కూడా అప్‌లోడ్ అయితే చేస్తానండి. మా ఛానల్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. మీకు టెట్, డీఎస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అయితే ఛానల్‌లో అయితే ఎప్పుడూ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మీరైతే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు లైక్ అయితే చేయండి. ఇప్పటివరకు చూసేవాళ్ళు కూడా లైక్ అయితే చేయండి. మీకు ఛానల్‌లో మంచి మంచి కంటెంట్ అయితే నేను ప్రీవియస్‌గా క్వెషన్ పేపర్స్ ఇవన్నీ అయితే అప్‌లోడ్ అయితే చేస్తానండి. ప్రీవియస్‌గా జరిగిన మనకు సిలబస్ అయితే చేంజ్ అవ్వడం అయితే జరిగింది. అందుకనే మీరు సిలబస్‌ని అయితే ఒకసారి అయితే మీరు ఫస్ట్ అయితే సిలబస్ ఏముందో అనేది మీరైతే క్లియర్‌గా చూసుకోండి. దాని ప్రకారం మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఫస్ట్ క్వెషన్ మనకి పద్యాన్నైనా, గద్యాన్నైనా మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకని దీంట్లో ఇప్పుడు మనకు గద్యం అయితే ఇచ్చారు. గద్యం నుంచి, పద్యం నుంచి క్వెషన్స్ వస్తాయండి. వాటినైతే మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయితే చేయకండి. కాంపిటీషన్ అయితే చాలా ఉంది. మీరు ఎంత బాగా ప్రిపేర్ అవుతేనే మీరు మంచి ర్యాంక్ వస్తేనే జాబ్ వస్తదండి. ఇప్పుడు 8 ఇయర్స్ నుంచి మనకు డీఎస్సీ లేదు కాబట్టి చాలా కాంపిటీషన్ అయితే ఉంది. మంచి మంచి విషయాలు ప్లస్ డీఎస్సీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, తెలుగు సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఏంటి అనేదైతే మీకు వీడియో మొత్తాన్నయితే స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో అయితే నేను మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా మీరు చూడండి. ఇప్పుడైతే క్వెషన్ అయితే చదువుదామండి. ఒక పుస్తకంలో గానీ, ఒకే విషయానికి సంబంధించిన కొన్ని రకాల పుస్తకాల్లో కానీ ప్రయోగించిన పదాలను అక్షర క్రమంలో అమర్చి తగిన వివరణ ఇవ్వడం. అవి ఏ విధంగా ప్రయోగించారో తెలుసుకోవాలనుకునే వారి సౌకర్యం కోసం ఆ పదాలు ఎక్కడ, ఏ పేజీలో ప్రయోగించారో కూడా తెలియజేయడాన్ని ప్రయోగకోశం అంటారు. ప్రసిద్ధ రచయిత రాసిన రచనలన్నింటిలో ప్రయోగించిన పదాల అకారాది పట్టికను కూడా పదప్రయోగకోశం అంటారు. ఇందులో ఆ ప్రత్యేక పదం రచనలో ముందు చెప్పబడినట్లు ఎక్కడ ఉందో చెప్పడంతో పాటు ఎన్నిసార్లు ఉందో ఆ వివరాలు కూడా ఉంటాయి. ఆంగ్లంలో పదప్రయోగ కోశాన్ని కంకార్డరెన్స్ అంటారు. చూడండి, మీరు ఈ గద్యాన్ని నాతో పాటే చదవండి. నేను ఆప్షన్స్ కూడా నేను చదువుతాను. మీరు ఎంత టైంలో మీరు చేయగలిగారు అనేదైతే మీరు చూసుకోండి. మీరు చూసుకొని నేను చేసే టైం కంటే మీరు ముందు చేశారనుకో మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎన్ని మినిట్స్‌లో చేశారో. మీకు తర్వాత గూడా ఎవరైనా తక్కువ టైంలో చేస్తే అవైతే మీకు తెలుస్తది. ఎందుకంటే కాంపిటీషన్ ఎలా ఉంది అనేది అందుకు చెప్తున్నాను. పదప్రయోగ కోశానికి సంబంధించనిది ఇక్కడ మనకి సంబంధించనిది అని ఇవ్వడం అయితే జరిగిందండి. మీరు అది గమనించండి. ఇక్కడ సంబంధించినవి, సంబంధించని క్వెషన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ పదాలను అకారాదిలో ఇవ్వడము. సెకండ్ ఆప్షన్ పద ప్రయోగ కోశాన్ని ఆంగ్లంలో కంకార్డెన్స్ అంటారు. పద వ్యుత్పత్తులను ఇవ్వడము. ప్రయోగాల సంఖ్యను ఇవ్వడము. అంటే ఇప్పుడు మనకి చూడండి, పద ప్రయోగ
కోశాన్ని ఆంగ్లంలో కంకాడర్స్ అని ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ అకారాదిలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ గూడా మనకి వచ్చింది చూడండి అకారాది అనేది. మీరు పేరాగ్రాఫ్‌నయితే మీరు క్షుణ్ణంగా అయితే చదవాలి. పదాల ఉత్పత్తులను ఇవ్వడము. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. ఆన్సర్ ఈజ్ పదాల ఉత్పత్తులను ఇవ్వడము అనేది రైట్ ఆన్సర్ అండి దీనికి. ఇక్కడ మనకి అకారాదిలో ఇవ్వడము ఇక్కడ ఉందా? మీరు చూడండి. అందుకే నాతో పాటే చదివి మీరు ఇక్కడైతే మీరు అండర్‌లైన్ అయితే చేసుకోండి. ఆంగ్లంలో కంకాడర్ అంటారనేది ఒకటైతే వచ్చేసింది మనకి. అకారాది పదాల అకారాది పట్టికలు. ఇక్కడ అండర్‌లైన్ అయితే మీరు చదివినప్పుడే మీరు అండర్‌లైన్ అయితే చేసుకోండి. చేసుకుంటే మీకైతే ఈ క్వెషన్ అయితే ఈజీగా చేయడానికైతే వస్తది. ఎన్ని సార్లు అనేది గూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సంఖ్య. ఎన్ని సార్లు అనేదేంటి సంఖ్య. ఉత్పత్తులనేది ఇవ్వలేదండి. ఇక్కడ చూడండి. అవన్నీ అయితే దాంట్లోనే ఉన్నాయి. ఇక్కడ కూడా ఇంకొక పద్యం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ పద్యాన్ని కూడా మీరు క్షుణ్ణంగా అయితే చదవండి. రామరాజు రంగప్పరాజు సాంబో సాంబోపాఖ్యానమనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచించి శ్రీరంగ నాయకునకంకితము చేసెను. ఈ కవి శ్రీకృష్ణదేవరాయని యల్లుడైన రామరాజుకు బెదతండ్రి కొడుకు. కోనేటి తిమ్మరాజున కాశ్రితుడై తాతయగు నార్వీటి రామరాజును శ్రీకృష్ణదేవరాయని యల్లుడగు రామరాజును కవి తన సాంబోపాఖ్యానము నందు వర్ణించియున్నాడు. మీరు పద్యాన్నయితే మీరు అర్థం చేసుకోవడానికైతే ట్రై చేయండి. మీరు ఎక్కువగా ఇలా పద్యాలని మీరు ఫస్ట్ అయితే చిన్న చిన్నగా ఉన్న క్వెషన్స్ అయితే చెయ్యండి. ఇలా పద్యం ఉన్నదానికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి కాబట్టి మీరు దీన్ని కొంచెం సేపున్నాక చేయడానికైతే ట్రై చేయండి. మనకి ఇక్కడ ఆన్‌లైన్ బేస్డ్ టెస్ట్ కాబట్టి టైం అనేది ఫాస్ట్‌గా అయిపోతూ ఉంటదండి. అందుకని మీరు క్వెషన్నయితే ఫస్టే మీరు బాగా చదవడానికైతే ట్రై చేయండి. సాంబోపాఖ్యాన కృతి భర్త. ఇక్కడ మనకి కృతి భర్త, కృతి కర్త అనేటివి మీకు తెలవాలి. భర్త అంటే రచనను రచించిన వారిని కృతి భర్త అంటారు. కృతి భర్త అంటే స్వీకరించేవాళ్ళు. కృతి కర్త అంటే రచనని రచించిన వాళ్ళని కృతి కర్త అంటారండి. ఇప్పుడు కృతి భర్త అంటే ఇది అంకితం పుచ్చుకొని ఈ రచనని ఎవరికైతే అంకితం ఇస్తారో వాళ్ళని కృతి భర్తలు అని అంటారు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సాంబోపాఖ్యాన కృతి భర్త అని ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ రామరాజు రంగప్పరాజు, సెకండ్ ఆప్షన్ కోనేటి తిమ్మరాజు, థర్డ్ ఆప్షన్ ఆరవీటి రామరాజు, ఫోర్త్ ఆప్షన్ శ్రీరంగ నాయకుడు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. శ్రీరంగ నాయకుడు అనేది ఆన్సర్ అండి. ఇక మొత్తం హైలైట్ అయితే అయిపోయింది. మీకు ఆన్సర్ అయితే ఇక్కడ చెప్తానండి. ఇది వేరే క్వెషన్. శ్రీరంగ నాయకుడు. ఇక్కడైతే ఆన్సర్ ఇది వచ్చేసింది. ఇదైతే హైలైట్ అయిపోయిందండి. తేజబాణహస్తు దృఢదీర్ఘమా మలీనమాస కృష్ణదేహు గృష్ణాజిన వస్తు నస్ర విషయాస్త విషాదు నిషాదు జూచియ
రాకుమారులందరూ పరస్పర వక్త విలోకన క్రియా వ్యాజమునం దదీక్షణ నివారింతులై రతి మత్సరంబులన్. ఈ పద్యమును వర్ణించబడిన విషయం ఏమిటి? ఎవరిని గురించి వర్ణించబడింది అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ శ్రీకృష్ణుని సౌందర్యము, సెకండ్ ఆప్షన్ అర్జుని శౌర్యము, థర్డ్ ఆప్షన్ ఏకలవ్యుని గంభీర్యము, ఫోర్త్ ఆప్షన్ ద్రోణాచార్యుడి స్వరూపము. చూడండి, ఇదైతే హైలైట్ అయితే అయిపోయిందండి. దీనికైతే ఆన్సర్ అయితే మీరు చెయ్యండి. ఈ పద్యాన్నయితే మీరు క్షుణ్ణంగా 2 సార్లయితే చదవండి. 2 సార్లు చదివితే మీకు అండర్‌స్టాండింగ్ అయితే అయిపోతది. చూడండి, ఏకలవ్యుని గంభీరము. ఇక్కడ మీకు ఇవంతా హైలైట్ అయిపోయింది గదండీ! అందుకని నేను ఇదైతే రెడ్ కలర్‌లో అయితే చేస్తున్నాను. ఇదైతే రైట్ ఆన్సర్ అండి. కిటియై గౌగిట జేర్చెను వటుడై వర్ధిల్లు కొలిచెవడి గృష్ణుడండై యుట బదచిహ్నములీడె గ్రిందటి బామున నేమి నో చిత్రమ్మ ధరిత్రీ. ఈ పద్యంలో ప్రస్తావించబడిన అవతారిక. ఈ పద్యంలో ప్రస్తావించబడిన అవతారాలు ఏంటి? ఫస్ట్ అవతారం వామన అవతారము, సెకండ్ ఆప్షన్ కృష్ణ అవతారము, థర్డ్ ఆప్షన్ వరాహ అవతారము, ఫోర్త్ ఆప్షన్ కూర్మ అవతారము. ఇక్కడ మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మీరు ఇవి శ్రద్ధగా అయితే ఇలాంటి పద్యాలను అయితే చదవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ 2 పద్యాలు, 2 గద్యాలు ఇచ్చారండి. అక్కడ ఎగ్జామినర్ ఎలా ఇస్తాడో తెలీదు. మనకు 2 ఇవ్వచ్చు, 1 ఇవ్వచ్చు. అదే వీటికైతే ఆన్సర్ చూడండి. చూడండి, ఇవన్నీ హైలైట్ అయితే అయిపోతున్నాయి. ఎందుకు అవుతున్నాయో అర్థం కావట్లేదు. ఈ ఫోర్త్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అండి. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకైతే ఇది ఈ కలర్‌లో అయితే హైలైట్ చేస్తాను. చూడండి, ఇదైతే హైలైట్ చేస్తున్నాను. ఇక్కడ అవతారాల గురించి ఇచ్చారు. అంటే వరాహ అవతారము, తర్వాత కృష్ణ అవతారము, ఈ వరాహ అవతారము, వామన అవతారము, కృష్ణ అవతారము, వరాహ అవతారము ఇవన్నీ అయితే ఈ పద్యంలో అయితే ఉన్నాయండి. వృత్త రచన విధానమును పాల్గురి సోమనాథుని రచన. పాల్గురి సోమనాథుని రచన. ఇవి చూడండి, చతుర్వేద సారము, అనుభవ సారము, పండితారాధ్య చరిత్ర, బసవ పురాణము. మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ అయితే చేయండి. వృత్త రచన అంటే పాల్గురి సోమనాథుడి ఇట్లా రచనలు మనము ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే, వాళ్ళు ద్విపదలో రాస్తారండి, శతకాలు రాస్తారు, ప్లస్ ఉదాహరణ కావ్యము ఇట్లాగా రాయడం అయితే జరిగింది. అందుకనే మీరు ఇక్కడ ఏమడిగాడు, మనకి వృత్త రచన అని అడగడం అయితే జరిగింది. ఈ వృత్త రచనలో ఇవి ఏ రచనలు అనేటివి మీకు తెలిసైతే ఉండాలి. చతుర్వేద సారము అనేది మనకి ఏ రచన, అనుభవ సారం అనేది ఏ రచన, పండితారాధ్య చరిత్ర అనేది ఏ రచన, బసవ పురాణం అనేది ఏమిటి అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీరు చూడండి, సోమన గురించి. ఇప్పుడు ఇవి 2 అండి. ఇవి 2 పద్య కావ్యాలు. ఇవి చతుర్వేద సారము, అనుభవ సారము అనేటివి పద్య కావ్యాలు. పండితారాధ్య చరిత్ర, బసవ పురాణము అనేటివి ద్విపద కావ్యాలండి. మనకి ఈ పాల్గురి సోమనాథుడి గురించి చాలా ఇంపార్టెంట్. మీరు ఈయన గురించి అయితే బాగా క్షుణ్ణంగా అయితే చదవండి. ఇక్కడ వృత్త రచన అంటే వృత్త పద్యంలో రచించాడు ఈ అనుభవ సారాన్ని. అందుకనే ఇదైతే రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్
మార్కండేయ పురాణ కృతి భర్త. అక్కడ చూడండి కృతి భర్తలు, కృతి కర్తలు ఎక్కువ ఇస్తారు. నేను ఇంతకు ముందైతే చెప్పాను కృతి భర్త అంటే అంకితం పుచ్చుకున్న వాళ్ళని. ఇక్కడ చూడండి మార్కండేయ పురాణాన్ని రచించింది ఎవరు? సింహాద్రి వెంకటాచార్యులు. సెకండ్ ఆప్షన్ దినవహి ఓభయ్య మంత్రి. థర్డ్ ఆప్షన్ గుంటపల్లి తిమ్మ మంత్రి. ఫోర్త్ ఆప్షన్ గన్నయ్య సేనాని. మార్కండేయ పురాణాన్ని రచించింది ఎవరండి? మారణ రచించారు. ఇప్పుడు ఈయన ఎవరికి అంకితం ఇచ్చారు అనంటే, మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చేయండి. గన్నయ్య సేనానికైతే అంకితం ఇవ్వడం అయితే జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి పాత్రల గురించి మీరు చాలా ఇంపార్టెంట్ అండి. పాత్రల గురించి అయితే మీరు చూసుకోవాలి. ఎక్కువగా ప్రబంధ కవులు ఉన్నారు కదా! వాటి నుంచి అయితే ఆ చాప్టర్ నుంచి ఎక్కువగా బిట్స్ అయితే వస్తాయి. చూడండి ఫస్ట్ ఆప్షన్ సరి అయిన జంటను గుర్తించండి అని అడిగారు. ఇక్కడ సరికాని జంట అని కూడా ఇవ్వచ్చు. మీరు క్వెషన్‌ని క్షుణ్ణంగా ఫస్ట్ చదవడం అయితే నేర్చుకోండి. ఫస్ట్ గుణనిధి, హరవిలాసము, నిగమ శర్మ, పారిజాతాపహరణము, నత్తీకరుడు, కాళహస్తి మహత్యము. ఫోర్త్ ఆప్షన్ నర్మసచివు, రాజశేఖర చరిత్ర. మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ అయితే చెయ్యండి. గుణనిధి గుణనిధి ఏ ఏ చాప్టర్‌లో ఉంటదండి గుణనిధి? గుణనిధి మనకి గుణనిధి గురించి మీకు ఎక్కడుంది? నత్తీకరుడు, కాళహస్తి మహత్యం అనేది ఇది రైట్ ఆన్సర్ అండి. గుణనిధి నిగమ శర్మ అక్క అనేది ఎక్కడ దేంట్లో ఇవ్వడం అయితే జరిగింది? నిగమ శర్మ అక్క పాత్రని దేంట్లో ఇవ్వడం అయితే జరిగిందో మీరు గుర్తించండి. మీకు తెలిస్తే గిన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. నిగమ శర్మ అక్క అనేది పాండురంగ మహత్యం నుంచైతే అక్కడ పాత్ర అండి. నిగమ శర్మ అనేది పాండురంగ మహత్యము. గుణనిధి అనేది మనకి కాశీఖండము. శ్రీనాథుడు రచించిన కాశీఖండంలోనిది. ఈ గుణనిధి ఈ కాశీఖండంలో పాత్రలైతే చెప్తాను. మీరైతే నోట్ చేసుకోండి. ఇవి ఈ 4 ఆప్షన్స్‌కైతే నేను ఆన్సర్స్ ఇస్తాను. ఇవన్నీ అయితే మీరు నోట్‌బుక్ పెట్టుకొని నీట్‌గా అయితే రాసుకోండి. గుణనిధి పాత్ర ఇది కాశీఖండంలోనిది. ఈ రచించిన రచయిత ఎవరంటే శ్రీనాథుడు. మనకి దీంట్లో ఉన్న పాత్రలు ఏంటంటే అగస్త్యుడు, కుమారస్వామి, శివశర్మ. ఈ పాత్రలైతే కాశీఖండంలోని పాత్రలండి. రచనలోని పాత్రలు. ఇయైతే నోట్ చేసుకోండి. నెక్స్ట్ పారిజాతాపహరణము. ఈ పారిజాతాపహరణం కాదు. నిగమ శర్మ అనేది ఉన్న పాత్ర పాండురంగ మహత్యం. నిగమ శర్మ అనే పాత్ర ఉన్నది పాండురంగ మహత్యం అనే రచనలో ఉంటారు. ఇది రచించింది ఎవరంటే తెనాలి రామకృష్ణుడు రచించాడు. దీంట్లో ఉన్న పాత్రలు నోట్ అయితే చేసుకోండి. పుండరీకుడు, నిగమ శర్మ, శ్రీకృష్ణుడు, అయత నియుతలు, కాకి, హంస, పాము, చిలుక, తేనెటీగ, నిగమ శర్మ అక్క, రాధ, సుశీల, సుశర్మ అనేవి ఈ పాండురంగ మహత్యంలోని పాత్రలండి. ఇవైతే నోట్ చేసుకోండి. మీరు ఒకవేళ నోట్ చేసుకునేటప్పుడు మీకు టైము లేకపోతే మీరు వీడియోనైతే స్టాప్ చేసుకొని నీట్‌గా రాసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. పాత్రలు మీకు ఎక్కడ దొరకవు. 1, 2 పాత్రలే ఉంటాయి. ఈ పాత్రలను ఇచ్చి మనకి కావ్యాన్ని అయితే అడుగుతారు. ఈ కాళహస్తీశ్వర మహత్యాన్ని రచించింది దూర్జటి. ఇక్కడ ఈ కాళహస్తీశ్వర మహత్యంలోని పాత్రలేంటో మీరు చూడండి. వశిష్ఠుడు, బ్రహ్మ, తిన్నడు, నత్తీకరుడు ఇక్కడ ఇచ్చాడు నత్తీకరుడు అని, అగస్త్యుడు, స్వర్ణముఖి నది. ఇక్కడ కాళహస్తి మహత్యంలోని పాత్రలు రచించిన కవి ఎవరంటే దూర్జటి. ఇక్కడ రాజశేఖర చరిత్రను చూద్దాం. రాజశేఖర చరిత్రను రచించింది మాదేగారి మల్లన. ఇక్కడ పాత్రలు ఏంటంటే కాంతిమతి, రాజశేఖరుడు. ఇక్కడ 2 పాత్రలే ఉన్నాయండి. మీకు దీనికైతే సరైన జంట ఏంటంటే ఇక్కడ కాళహస్తీశ్వర మహత్యం. ఇవైతే మీరు పాత్రలు నిదానంగా అన్ని పాత్రలైతే రాసుకోండండి. వీడియోలో క్లియర్‌గా చెప్తున్నాను. మీకిక్కడ
4 బిట్స్‌కైతే ఆన్సర్స్ అయితే దొరికినాయి. ఒక బిట్ చదివితే 4 బిట్స్. ఒక అభ్యర్థి అడిగాడు, "మేడం మీరు క్వెషన్స్ చెప్తున్నారు. మిగతా ఆప్షన్స్ కూడా మాకు ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వండి" అని అడిగారు. అందరి కోసం నేను ఆలోచించి నిజమే కదా! అయితే చెప్తే బావుంటదనే ఉద్దేశ్యంతో నేనైతే చెప్తున్నానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా మీరు చూడండి. చూసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ అయితే చేయండి. ఇప్పటివరకు లైక్ అయితే చేయకపోతే లైక్ అయితే చేయండి. మీకిలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీరు లైక్ చేస్తే మంచి వీడియోస్ అయితే పెట్టడానికి మాకు కూడా ఇంప్రెషన్ అయితే వస్తది. అందుకని మీరు లైక్ అయితే చేయండి. దామోదర్ల వెంకట భూపాలుని కాలం ఏమిటి? ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ క్రీస్తుశకం 17వ శతాబ్దము, సెకండ్ ఆప్షన్ క్రీస్తుశకం 15వ శతాబ్దము, థర్డ్ ఆప్షన్ క్రీస్తుశకం 19వ శతాబ్దము, ఫోర్త్ ఆప్షన్ క్రీస్తుశకము 14వ శతాబ్దం. చూడండి మీకు ఈ వెంగళ భూపాలుడు ఏ శతాబ్దానికి చెందినవాడో మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ అయితే చేయండి. 17వ శతాబ్దానికి చెందినవాడు. 17వ శతాబ్దానికి చెందినవాడు. ఎవడు? వెంకట భూపాలుడు. 15వ శతాబ్దానికి చెందిన వారు ఎవరో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేనైతే చెప్తానండి. ఇక్కడ 19వ శతాబ్దానికి చెందిన వాళ్ళు ఎవరన్నా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆహ్, ఫో 14వ శతాబ్దానికి కూడా మీకు తెలిస్తే చేయండి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకు 15వ శతాబ్దానికి ఎవరంటే పోతన. పోతన 15వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన రచించినది భాగవతాన్ని రచించాడు. ఈయన రచించిన శతకం ఏంటంటే నారాయణ శతకం. మీరు కవి పరిచయాలు చదివేటప్పుడు ఇలాగా అన్నీ చదవండి. ఇయరు అని అనుకోకండి. రచనలు చదవండి. ఎవరికి అంకితం ఇచ్చారు, వాళ్ళ రచనలు, వాళ్ళకున్న బిరుదులు కూడా మీరు క్షుణ్ణంగా అయితే చదవాల్సయితే ఉంటుంది. చూడండి 17వ శతాబ్దానికి చెందిన వాళ్ళు ఇంకా కొంతమందినైతే చూద్దాము. కాళికాంబ సప్తసతిని రచించిందెవరండి? మీకు తెలిసే ఉంటది. పోతులూరి వీరబ్రహ్మం కూడా 17వ శతాబ్దానికి చెందినవాడు. గువ్వల చెన్నడు కూడా 17వ శతాబ్దానికి చెందిన ఆయనే. గువ్వల చెన్న శతకాన్నయితే రచించడం జరిగింది. ఇవన్నీ అయితే మీరు నోట్ అయితే చేసి పెట్టుకోండి. ఒక బుక్కు, పెన్ అయితే పెట్టుకోండి పక్కన. నెక్స్ట్ 15వ శతాబ్దానికి చెందిన ఆయననేమో నీకు చెప్పాను కదండీ! పోతన అని. నెక్స్ట్ 19వ శతాబ్దానికి చెందినవారు ఎవరో గుర్తించండి. నెక్స్ట్ 14వ శతాబ్దానికి చెందిన వాళ్ళు ఎవరంటే 14వ శతాబ్దానికి చెందిన ఆయన ఎర్రన. ఎర్రన మనకి కవిత్రయంలో ముగురు నన్నయ్య, తిక్కన, ఎర్రన ఉన్నారు గదండీ! ఎర్రన్న 14వ శతాబ్దానికి చెందిన ఆయన. ఈయన రచించిన శతకము నృసింహ శతకము. ఈయన రచించడం జరిగింది. 13వ శతాబ్దానికి చెందిన ఆయన ఎవరంటే తిక్కన్న. ఈయన కూడా కృష్ణ శతకాన్నయితే రచించడం అయితే జరిగిందండి. ఇవైతే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇంకా కొన్నయితే చెప్తానండి. 16వ శతాబ్దానికి చెందిన ఆయన పక్కి అప్పల నరసయ్య. ఈయన కుమార శతకాన్నయితే రచించడం అయితే జరిగింది. మారద వెంకయ్య 16వ శతాబ్దానికి చెందిన ఆయన. మారద వెంకయ్య భాస్కర శతకాన్నయితే రచించడం జరిగింది. ఇవన్నీ అయితే మీరు నోట్ చేసి పెట్టుకోండి. మీరు ఇంకా బిట్స్ ఏమన్నా పేపర్‌లో వచ్చినప్పుడైతే మీరు ఇవన్నీ ఒక ఆర్డర్‌లో పెట్టుకున్నారంటే మీరు ఈజీగా అయితే చేయగలుగుతారు. నెక్స్ట్ వరుస క్రమంని గూడా మీరు గుర్తుపెట్టుకోండి. నన్నయ్య, తిక్కన, ఎర్రన వీళ్ళైతే వరుస క్రమంలో ఉంటారండి. తిక్కన, ఎర్రన, పోతన అనేవాళ్ళు వీళ్ళు శతాబ్దాల ప్రకారం వరుస క్రమంలో ఉంటారు. మీరు అందుకనే వరుస క్రమం గూడా ఒక్కొక్కసారి ఇస్తారు. ఆ బిట్స్ కూడా మీరు చూసుకోవాల్సయితే ఉంటుంది. ధన్యమూర్తి శంభూదాసు నెరు ప్రగడను నుతింప బ్రహ్మకును దరంబే అన్నవారు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ నాచన సోముడు, సెకండ్ ఆప్షన్ చెదలవాడు మల్లన్న, థర్డ్ ఆప్షన్ గోపీనాథం వెంకట కవి, ఫోర్త్ ఆప్షన్ దూర్జటి లక్ష్మీపతి. చూడండి మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ అయితే చేయండి. ధన్యమూర్తి శంభూదాసు నెర్రా ప్రగడను నుతింప బ్రహ్మకును దరంబే. క్వెషన్ అయితే చాలా బాగా ఇచ్చారండి. ఎవరన్నారు అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. చూడండి చెద్దలవాడ మల్లన్న అన్నారు. పిలక గణపతి శాస్త్రి గారి రచన బహువిహిరి.
ఏ దేనికి చెందింది? కథకు చెందిందా? నవలకా? నాటకమా? కవిత? చూడండి వీటికి ఆన్సర్ అయితే మీరు చెయ్యండి. బహువిహి అనేది ఏమిటి అన్నారు? ఇది దేనికి చెందింది? ఈయన పిలక గణపతి శాస్త్రి మిగతా రచనలు కూడా మీకు తెలిస్తే గిన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. వేరే వాళ్ళకైనా యూజ్ అవుతాయి. నేనైతే ఒకటి చెప్తానండి. దీనికైతే ఆన్సర్ అయితే చూద్దాము. ఇది కథా ప్రక్రియకైతే చెందింది. బహువ్రీహి అనేది కథా ప్రక్రియ. ఇక్కడ చూడండి 'విశాల నేత్రాలు' అనేది నవల జానపద. ఈయనది జానపద నవల ఏంటంటే 'విశాల నేత్రాలు' పిలక గణపతి శాస్త్రి గారు రచించారు. 'విశాల నేత్రాలు' అనేది జానపద నవల. నెక్స్ట్ క్వెషన్ చూద్దామండి. టేకుమల్ల రాజగోపాలరావు గారి 'విహంగయానం' నవల. 'విహంగయానం' నవల. అది ఏ నవల అని అడుగుతున్నారు చూడండి. రాజకీయ నవలనా? సెకండ్ ఆప్షన్ పౌరాణిక నవలనా? థర్డ్ ఆప్షన్ విజ్ఞాన శాస్త్ర నవల. ఫోర్త్ ఆప్షన్ అపరాధ పరిశోధన నవల. మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ అయితే చెయ్యండి. టేకుమల్ల రాజగోపాలరావు గారి. మిగతావి మీకేమన్నా టేకుమల్లవి తెలిస్తే గిన కామెంట్ సెక్షన్‌లో ఆయన ఇక్కడ నవలలు అడిగారు గండి. మీకు కథలైనా, ఇంకా ఆయన రచించిన రచనలేవన్నా ఉంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. దీనికైతే ఆన్సర్ అయితే చేస్తున్నాను. విజ్ఞాన శాస్త్ర నవల. నెక్స్ట్ రాఘవ పాండవీయానికి ఆదర్శ వ్యాఖ్యానంను రచించిన వారు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ చిత్రకవి పెద్దన. సెకండ్ ఆప్షన్ ముద్దరాజు పెదరామన. థర్డ్ ఆప్షన్ పొత్తపి వెంకటరమణ కవి. ఫోర్త్ ఆప్షన్ రేవనూరి వెంకటాచార్యుడు. మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ అయితే చేయండి. రాఘవ పాండవీయాన్ని రచించింది. ఆదర్శ వ్యాఖ్యానం రాసింది ఎవరు? ముద్దరాజు పెదరాయన. ముద్దరాజు పెదరాయన అనేది దీనికి ఆన్సర్ అండి. నెక్స్ట్ రుధిరజ్యోతి కథా సంపుటి రచయిత ఎవరు? ఫస్ట్ ఆప్షన్ అవంత్ సోమసుందర్. సెకండ్ ఆప్షన్ శివారెడ్డి. థర్డ్ ఆప్షన్ శ్రీరంగం శ్రీనివాసరావు. ఫోర్త్ ఆప్షన్ శ్రీరంగం నారాయణ బాబు. మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ అయితే చెయ్యండి. ఇక్కడ ఉన్న వీళ్ళందరి రచనలు కూడా మీకు తెలిస్తే గిన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే చెప్తానండి. నేను కూడా మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి చెప్తాను. ఫస్ట్ అయితే ఈ క్వెషన్‌కైతే ఆన్సర్ అయితే చేసేసి మిగతా వాళ్ళ గురించైతే చూద్దాము. రుధిరజ్యోతి కవితా సంపుటి రచయిత ఎవరంటే శ్రీరంగం శ్రీనివాస్. శ్రీరంగం శ్రీనివాస్ రచించారండి ఇవి. రుధిరంలో జ్యోతి. ఈయనవి ఇంకా కొన్ని రచనలు. శ్రీరంగం శ్రీనివాస్ అంటే ఎవరు లేదండి, మన శ్రీశ్రీనే. ఈయన రచించిన రచన రుధిర జ్యోతి. ప్లస్ ఈయన చైతన్య స్రవంతి కథలు కూడా రచించారండి. అది ఏంటి? చరమరాత్రి అనేది చైతన్య స్రవంతి కథ. ఇంకొకటి అశ్వమేధం అనేది కూడా ఈయనది ఒక కథ. మీరు ఇవన్నీ నోట్‌బుక్‌లో నోట్ అయితే చేసుకోండి. నోట్‌బుక్‌లో అయితే నోట్ చేసుకోండి ఫస్ట్. అవంత్ సోమసుందర్ రచించిన రచనలు కూడా చెప్తానండి. మీరు రాసుకోండి. ఆయన కవితా ఖండికలను కొన్నిటినైతే రచించారు. 'రక్తాక్షి', 'కాహాలి', 'సోమరసం', 'సుందరకాండ', 'వజ్రాయుధం', 'మేఘరంజని', 'అక్షయతరంగిణి', 'కాలం వేలునామా', 'అనల కిరీటం', 'మినుగురులు' ఇవనేటివి ఈయన ఇతర రచనలండి. ఎవరివి? అవంత్ సోమసుందర్ రచనలు ఏంటంటే 'రక్తాక్షి', 'కాహాలి', 'సోమరసం', 'సుందరకాండ', 'వజ్రాయుధము', 'మేఘరంజని', 'అక్షయతరంగిణి', 'కాలం వేలునామా', 'అనల కిరీటము', 'మినుగురులు' అనేటివి సోమసుందర్ యొక్క రచనలండి. ఇవైతే నేనిప్పుడు చెప్పిన రచనలు. నెక్స్ట్ మీకు శ్రీరంగం నారాయణ బాబు గురించైతే చెప్తానండి. శ్రీరంగం నారాయణ బాబు రచనలు ఏంటంటే వేరే దాంట్లో అయితే నేను హైలైట్ అయితే చేస్తానండి. ఇక్కడ శ్రీరంగం నారాయణ బాబు యొక్క రచనలు ఏంటి అనంటే చూడండి. ఆయన రచనలు 'మౌనశంఖము',
మౌనశంఖం అనేది రచించడం అయితే జరిగిందండి. మౌనశంఖం అనేది రచించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ అవంత్ సోమసుందర్‌వి అయితే మీకు ఆల్రెడీ ముందే చెప్పడం అయితే జరిగింది. అవైతే మీరైతే నోట్ అయితే చేసుకోండి. నోట్ చేసుకొని మీరైతే చదవడానికైతే ట్రై చేయండి. దీనికైతే ఆన్సర్ ఇప్పుడు 'రుధిరజ్యోతి'కైతే ఆన్సర్ మనకి 'అవంత్ సోమసుందర్' అనేది మనకి ఆన్సర్ అండి.